టాలీవుడ్ లో గత కొన్నాళ్లుగా హాట్ టాపిక్ గా మారిన రష్మిక మందన, విజయ్ దేవరకొండ పెళ్లి వార్తలు ఇప్పుడు మరింత ఊపందుకున్నాయి. ఇప్పటి వరకు మేము కేవలం స్నేహితులం అంటూ విషయాన్ని దాటివేస్తూ వచ్చిన ఈ జంట త్వరలోనే పెళ్లి సంబంధంతో ఒకటవుతారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫిబ్రవరి చివరి వారంలో వీరి వివాహం జరగనుందనే ప్రచారం సినీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. రాజస్థాన్ లోని ఉదయ్పూర్ లో ఒక రాజభవనంలో అత్యంత సన్నిహితుల మధ్య ఈ వేడుక జరగనుందనే సమాచారం అందుతోంది. ఫిబ్రవరి 26న ముహూర్తం ఖరారైనట్లు టాక్. అయితే అసలైన హంగామా మాత్రం హైదరాబాద్ లో ఉండబోతోందని చెబుతున్నారు. మార్చి 4న నగరంలోని ప్రముఖ కన్వెన్షన్ సెంటర్ లో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తలకు మరింత బలం చేకూర్చిన అంశం ఏమిటంటే, తాజాగా రేవంత్ రెడ్డిని విజయ్ దేవరకొండ స్వయంగా కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారని సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారనే వార్త రాజకీయ వర్గాల్లోనూ చర్చానీయాంశంగా మారింది. ఇదే సమయంలో 2025 అక్టోబర్ లో వీరిద్దరికి సీక్రెట్ గా నిశ్చితార్థం జరిగిందనే ఇండస్ట్రీ టాక్ కూడా వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక ధృవీకరణ మాత్రం లేదు. హైదరాబాద్ రిసెప్షన్ కు సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా విజయ్ కు అత్యంత సన్నిహితుడైన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. వీరిద్దరితో కలిసి పనిచేసిన పలువురు దర్శకులు, నిర్మాతలు, సహనటులు హాజరు కానున్నారని సమాచారం. దక్షిణాది నుంచి బాలీవుడ్ వరకు పలువురు స్టార్లు ఈ రిసెప్షన్ లో మెరిసే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. గీత గోవిందం సినిమా సమయంలో మొదలైన రష్మిక, విజయ్ కెమిస్ట్రీ ఇప్పుడు నిజ జీవితంలోనూ పెళ్లి బంధంగా మారబోతోందనే వార్త అభిమానుల్లో ఆనందాన్ని నింపుతోంది. అయితే ఇప్పటికీ ఈ జంట అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అందువల్ల ఈ వార్తలను అభిమానులు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఉదయ్పూర్ లో జరిగే వేడుక ఎంత ప్రైవేట్ గా నిర్వహించినా హైదరాబాద్ రిసెప్షన్ మాత్రం తారల సందడితో అట్టహాసంగా సాగనుందని సమాచారం. ఇప్పుడు అందరి చూపు ఒకటే, ఈ క్రేజీ జంట ఎప్పుడు అధికారిక ప్రకటన చేస్తారు, పెళ్లి ఫోటోలు ఎప్పుడు బయటకు వస్తాయి? టాలీవుడ్ అభిమానులు ఆ శుభ గడియల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.